Good afternoon, everyone. This session for first year biotechnology students. Unit 4. Today, our topic is scanning electron microscope. This is lecture number 8. In previous class, we discussed the transmission electron microscope. Today, scanning electron microscope. Scanning electron microscope is the very highly advanced version. It is used to examine the surface of the microorganism in detail. The specimen is easy and same cases. Our derived material can be examined directly. Going to history of the scanning electron microscope. Here, the first debuted in 1938 by Manfred von Ardenne. So, in 1938, in the SEM was first focusing through Cambridge Scientific Instrument, UK, Joel, Japan. First commercialized scanning electron microscope individually. Both are constructed by commercially, individually in this technique. So, going to the scanning electron microscope features. Scanning electron microscope, it is one type of electron microscope. Electron beam scan over surface of sample. Images shown on TV monitor. Image is of the surface of the sample. సో ఇక్కడ మనకి సెమ్లో ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటిది స్కాన్ చేస్తుంది త్రూ సిఆర్టీ స్క్రీన్, క్యాథోడ్ రే ట్యూబ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ సిఆర్టీ స్క్రీన్ ద్వారా మనకి ఇమేజ్ అనేటటువంటిది స్కాన్ చేస్తుంది. ఇమేజ్ ఈజ్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది శాంపుల్. ఇమేజ్ అనేది సర్ఫేస్ పైన ఉన్న శాంపుల్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫ్యూచర్స్ కనుక మనం చూస్తే is a microscope that uses electrons rather than light to form an image and to examine objects on a very fine scale. ఇక్కడ మైక్రోస్కోప్ అనేటటువంటిది ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుని లైట్ని ఇమేజ్ ఫామ్లో మనకి ఆబ్జెక్ట్ కింద వెరీ ఫైన్ స్కేల్, వెరీ నారో సెక్షన్ ఇంక్లూడింగ్ నానోమీటర్స్తో మనకి ఆ యొక్క ఇమేజ్ యొక్క క్వాలిటీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఎగ్జామినేషన్ కెన్ ఇల్డ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకి ఏమేం తెలుస్తుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోపోగ్రఫీ. ఇక్కడ మనకి ఈ టోపోగ్రఫీలో సర్ఫేస్ ఆఫ్ ది ఫ్యూచర్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. టోపోగ్రఫీ అంటే ద సర్ఫేస్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ హౌ ఇట్ లుక్స్, ఇట్స్ టెక్స్ట్యూర్, డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ దీస్ ఫ్యూచర్స్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్. సో దట్ ఈస్ కాల్డ్ టోపోగ్రఫీ. సర్ఫేస్ ఫ్యూచర్స్, how it looks, its texture. So direct relation between these features and material properties. Second one is the morphology. Morphology can explain shape and size. The shape and size of the particle making up the object. Direct relation between these structures and material properties. ఇక్కడ మనకి డైరెక్ట్ రిలేషన్ అనేటటువంటిది బిట్వీన్ టు ద స్ట్రక్చర్స్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్ మీద బేస్ అయి ఉంటుంది. కాంపోజిషన్. ద కాంపోజిషన్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్ రిలేటివ్ అమౌంట్ ఆఫ్ దెమ్. ద ఎలిమెంట్ compounds that the object is composed of the relative amount of them. సో ఇక్కడ కాంపోజిషన్ అంటే ఈ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంపోజిషన్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్. దాంట్లో ఉండేటటువంటి బయోకెమికల్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫిజియలాజికల్ ప్రాపర్టీస్ అవ్వచ్చు. సో ఆల్ పారామీటర్స్, ఆల్ట్రా స్ట్రక్చర్, ఇంకా మోర్ ఓవర్ ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఆల్ట్రా స్ట్రక్చర్ అంటే మైన్యూట్
మైన్యూట్గా ఉండేటటువంటి ఫైన్ పార్టికల్స్ని కూడా ఇట్ కెన్ విజువలైజ్. దెన్ క్రిస్టలోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్, హౌ ద ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద శాంపుల్స్. సో హౌ ద ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ ద ఆబ్జెక్ట్, డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ దీస్ అరేంజ్మెంట్స్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్ అనేటటువంటిది మెటీరియల్ ప్రాపర్టీస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇన్ని ఫ్యూచర్స్ని ఇక్కడ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ మైక్రోస్కోప్, ఇట్ యూజెస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఎలక్ట్రాన్ బీమ్. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ బీమ్ ఎలక్ట్రాన్ గన్ అనేది ఫోకసింగ్ ఇన్ స్పెసిమెన్ బై ది కండెన్సర్ లెన్సెస్ అండ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్. SEM are 30 constructed as to produce. సో ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇది బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాస్ చేస్తుంది. సో గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో ఇంట్రడక్షన్. సో ఇన్ దిస్ ఇంట్రడక్షన్ పార్ట్, here the electrons, a scanning electron microscope that produce image of a sample by scanning over with a ఫోకస్డ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకు కనిపించేటటువంటివి ఎలా ఉంటాయంటే ఫోకస్డ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. కమింగ్ టు ద డెఫినేషన్ పార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ డెఫినేషన్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దట్ ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ ఎ శాంపుల్ బై స్కానింగ్ ఓవర్ ఇట్ విత్ ఎ ఫోకస్డ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఫోకస్డ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. The incident electrons interact with electrons in sample producing various సిగ్నల్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే వేరియస్ సిగ్నల్స్ని మనకి ఫామ్ చేస్తుంది దట్ కెన్ బి డిటెక్టెడ్. వాటిని ఇన్సిడెంట్ ఎలక్ట్రాన్స్ని ఇంట్రాక్ట్ చేసుకుని ఎలక్ట్రాన్ యొక్క శాంపుల్ని అంటే ఆబ్జెక్ట్ మీద ఇది మనకి ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ కంటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద శాంపుల్, సర్ఫేస్ టోపోగ్రఫీ ఆన్ కాంపోజిషన్. దట్ మీన్స్ సర్ఫేస్గా ఇంటర్నల్గా వీటిలో ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్లో మనం ఏం చూస్తున్నామంటే ఫోకసింగ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో ఏమేమి కనిపిస్తాయి అంటే ఫోకసింగ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో పాటు దీంట్లో మనకు కనిపించేటటువంటివి కంటైన్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, టోపోగ్రఫీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో గోయింగ్ ఫర్ సెమ్ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ ఆపరేషన్లో మనకి దే హ్యావింగ్ ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్ గన్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. యానోడ్ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ లెన్సెస్ ఉంటాయి, స్కానింగ్ కాయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇట్ హ్యావింగ్ a special feature compared to transmission electron microscope, సెకండరీ ఎలక్ట్రాన్ డిటెక్టర్ అనేటటువంటిది ఉంటుందండి. ఈ సెకండరీ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. స్టేజ్ ఇంకా దీంట్లో మనకి ఏముంటుందంటే స్టేజ్ అండ్ స్పెసిమెన్ అనేటటువంటి దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. స్టేజ్ అండ్ స్పెసిమెన్. సో ఓవరాల్గా మనకి ద కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ ద స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ ఎలక్ట్రాన్ బీమ్, ఎలక్ట్రాన్ గన్, యానోడ్, మ్యాగ్నెటిక్ లెన్స్, స్కానింగ్ కాయిల్, సెకండరీ ఎలక్ట్రాన్ డిటెక్టర్, స్టేజ్ అండ్ స్పెసిమెన్. సో గోయింగ్ టు ద ప్రిన్సిపల్. నెక్స్ట్ మనం ప్రిన్సిపల్ స్లైడ్లోకి వెళ్తే సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ ద బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ జనరేటెడ్ బై సూటబుల్ సోర్స్ ఆఫ్ ఏ టిపికల్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్ ఆర్ ఏ ఫీల్డ్ ఎమిషన్ గన్. ఇందులో మనకి దెన్ ఇక్కడ మనకి బేసిక్ ప్రిన్సిపల్ అనేటటువంటిది ఏముంటుందంటే దే కంటైన్ దీంట్లో ద బీమ్ స్కాన్ చేస్తుంది. ఎలా స్కాన్ చేస్తుందంటే ఇట్ ఈస్ జనరేటెడ్, ఇది మనకి ఇట్ ఈస్ జనరేటెడ్ బై సూటబుల్ సోర్స్, టిపికల్లీ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేటటువంటిది కానీ ఎమిషన్ గన్ అనేటటువంటిది కానీ మనకి ఎలక్ట్రాన్స్ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటిది హై వాల్టేజ్ అప్ టు 20 కిలోవాట్స్ వరకు కూడా మనకి హై వాల్టేజ్ దగ్గర కూడా శాంపుల్ అనేటటువంటిది రెసిస్ట్గా ఉంటుంది. ఎటువంటి ఫిజికల్ చేంజెస్ అనేటటువంటివి, బయోకెమికల్ చేంజెస్ అనేటటువంటివి కనిపించవు. సో త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ అపర్చర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లెన్సెస్ టు ప్రొడ్యూస్ ఏ థిన్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
సో ఇక్కడ మనకి ఒక థిన్ బీమ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక ఇది ఏం ఫామ్ చేస్తుందంటే దెన్ ద బీమ్ ఆఫ్ స్కాన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పెసిమన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ది స్పెసిమన్ బై ది యాక్షన్ ఆఫ్ ది స్కానింగ్ బీమ్ అండ్ కలెక్టెడ్ బై సూటబుల్లీ పొజిషన్ డిటెక్టర్. ఇక్కడ బీమ్ ఏం చేస్తుందంటే ఇట్ స్కాన్ స్పెసిమన్ ఎలక్ట్రాన్స్ని స్కాన్ చేసుకుని ఈ స్పెసిమన్ దగ్గర ఏం చేస్తుందంటే కలెక్టెడ్ సూటబుల్లీ పొజిషన్ డిటెక్టార్ కింద ఫామ్ అవుతుంది. మీకు ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, ఒక యాంటెన్ మనం తీసుకున్నప్పుడు స్పెసిమన్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాంట్ అయినప్పుడు దాని యొక్క ఇమేజ్ వెరీ హై లెవెల్లో మనకు కనిపిస్తుందండి. అంటే ఎలక్ట్రాన్ గన్ అనేటటువంటిది చూడండి, డయాగ్రామ్లో మనకి ఎలక్ట్రాన్ గన్ అనేది ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది, యానోడ్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లెన్సెస్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ దీంట్లో మనకి సెకండరీ లెన్సెస్ అనేటటువంటివి కూడా డిటెక్టార్తో పాటు మనకి సెకండరీ లెన్సెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో కమింగ్ టు వర్కింగ్ ఆఫ్ సెమ్, ఇక్కడ మనకి వర్కింగ్ దగ్గరికి వస్తే ఇందులో ఈ వర్కింగ్లో మనకి ఏం కనిపిస్తుందంటే సెమ్ యొక్క వర్కింగ్ దగ్గరికి వచ్చినప్పుడు electron gun produces an electron beam when tungsten wire is heated by current. ఎలక్ట్రాన్ బీమ్ అనేటటువంటిది ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ అనేటటువంటిది టంగ్స్టన్ వైర్ హీట్ అయినప్పుడు దీని నుంచి మన కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ బీమ్ యానోడ్ కింద ఫామ్ అయి ఉంటుంది. ఈ బీమ్ ట్రావెల్స్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లెన్సెస్ విత్ ఫోకస్ ద బీమ్ డౌన్ టువర్డ్ ది శాంపుల్. ఇక్కడ మెకానిజం అనేటటువంటిది డిఫ్లెక్షన్ కాయిల్స్తో ఫామ్ అయ్యి ఆ బీమ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ స్కాన్ సర్ఫేస్ ఆఫ్ ది శాంపుల్ రెక్టాంగులర్ ఫ్రేమ్, దాన్ని రాస్టర్ ప్యాటర్న్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి శాంపుల్లో సెకండరీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఉంటాయి, ఎక్స్రేస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మనకి బేసికల్గా ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి డిటెక్టర్ దగ్గరికి ప్రొడ్యూస్ అయినప్పుడు ఇట్ సెంట్ స్క్రీన్ సిఆర్టీ. ఇక్కడ సిఆర్టీలో మనకి క్యాథోడ్ రేట్ ట్యూబ్ దగ్గర మనకి స్క్రీన్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. సో మనకి ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కరస్పాండింగ్ ఇమేజెస్లో ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనకి శాంపుల్ ప్రిపరేషన్. సో ఇక్కడ శాంపుల్ ఈజ్ కోటెడ్ విత్ ఎ థిన్ లేయర్ కనెక్టివ్ మెటీరియల్ డన్ యూజింగ్ డివైస్ కాల్డ్ స్పుటర్ క్వార్టర్. ఈ స్పుటర్ క్వార్టర్ అనేటటువంటిది దే హ్యావింగ్ పర్టికులర్ టంగ్స్టన్ ఫిలమెంట్ కోటెడ్ గోల్డ్ మెటీరియల్స్ అనేటటువంటివి ఉంటాయి. శాంపుల్ ప్లేస్డ్ ఇన్ స్మాల్ ఛాంబర్ దట్ ఈజ్ అట్ ఏ వ్యాక్యూమ్ దగ్గర ఒక స్మాల్ ఛాంబర్ దగ్గర దీన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. గోల్డ్ ఫాయిల్ అనేటటువంటిది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్గాన్ గ్యాస్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ప్రొడ్యూస్ అయ్యి మనకి పాజిటివ్లీ చార్జ్డ్ కింద ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో మనం చూసాం, ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూస్ ఏ యానోడ్. ఎందుకంటే బీమ్ అనేది యానోడ్ కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే శాంపుల్ షుడ్ బి క్యాథోడ్ అయినప్పుడు యానోడు క్యాథోడు రెండిట్లతో మనకి ఇమేజ్ ఫోకల్ అనేటటువంటిది మ్యాగ్నిఫికేషన్ అనేటటువంటిది హై అమౌంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఆర్గాన్ అయాన్స్ అనేటటువంటిది అట్రాక్టెడ్ టు ఏ నెగిటివ్లీ చార్జ్డ్ గోల్డ్ ఫాయిల్. సో ఇక్కడ గోల్డ్ ఫాయిల్ అనేటటువంటిది మనకి సెటిల్ అయ్యి అక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది గోల్డ్ కోటింగ్ కింద మనకి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో గోయింగ్ ఫర్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్ బిహైండ్ ఇట్, దీంట్లో మనకి ఉండేటటువంటి ప్రిపరేషన్ ఆఫ్ ది శాంపుల్స్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ క్లీనింగ్ ఆఫ్ ది సర్ఫేస్. ఈ క్లీనింగ్ ఆఫ్ ది సర్ఫేస్లో ఇక్కడ ఏం కనిపిస్తాయంటే ఫస్ట్ వన్ ఈజ్ ద cleaning of the surface specimen, stabilizing the specimen, rinsing the specimen, dehydrating the specimen, drying the specimen, mounting the specimen, కోటెడ్ ది స్పెసిమెన్. సో దీంట్లో ఫస్ట్ వన్ క్లీనింగ్ ద స్పెసిమెన్. సో ఇక్కడ క్లీన్ చేయడానికి యూజ్ చేసేటటువంటిది సర్ఫేస్ కంటైన్ మెనీ అన్వాంటెడ్ డిపాజిట్స్ సచ్ యాజ్ డస్ట్ అనేటటువంటిది, మడ్ అనేటటువంటిది సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్లీనింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పెసిమెన్. ఎందుకంటే మనకి కావాల్సినటువంటి ఆ స్పెసిమెన్ కంటే ఈ డస్ట్ పార్టికల్స్ అనేటటువంటివి, ఈ సాయిల్లో ఉండేటటువంటి కొన్ని పార్టికల్స్ అనేటటువంటివి అది అడ్హరెన్స్ కింద బైండ్ అయి ఉండడం వల్ల మనం చూడాల్సిన ఆబ్జెక్ట్ కంటే కూడా అదర్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి హై కనిపిస్తాయి. కాబట్టి దాన్ని క్లీనింగ్ ఆఫ్ ది స్పెసిమెన్ అనేటటువంటిది ఫస్ట్ ఫేజ్.
ప్రిపేరింగ్ ద శాంపుల్. స్టెబిలైజేషన్. ఈ స్టెబిలైజేషన్ అనేటటువంటిది ఇక్కడ ఫిక్సేటివ్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఈ ఫిక్సేటివ్ సొల్యూషన్తో మనకి కొన్ని హార్డ్ మెటీరియల్స్ కానీ, డ్రై మెటీరియల్స్ అయిన వుడ్ కానీ, బోన్, ఫెదర్స్, లేదంటే ఇన్సెక్ట్స్లో ఉండేటటువంటి డ్రైడ్ ఇన్సెక్ట్స్, షల్స్, ఇలాంటి ఎగ్జామైన్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఫిక్సేటివ్ సొల్యూషన్స్ అనేటటువంటివి యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫిక్సేటివ్ సొల్యూషన్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి? దే కంటైన్ ఆల్డిహైడ్, నెక్స్ట్ దీంట్లో మనకి కనిపించేటటువంటి ఆస్మియం టెరాక్సైడ్, టానిక్ యాసిడ్, థయోకార్బాక్సైడ్స్ అనేటటువంటివి, కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి స్పెసిమెన్స్ కింద వర్క్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మనకి ఫామ్ అయి ఉండేటటువంటివి ఈ ఫిక్సేటివ్ సొల్యూషన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో దాంట్లో ఉన్న హార్డ్ సబ్స్టాన్సెస్ అనేటటువంటివి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ రిన్సింగ్ ద స్పెసిమెన్. థర్డ్ వన్, ఆ శాంపుల్ని ఎక్సెసివ్ ఆఫ్ ఫిక్సేటివ్ ఏమన్నా ఉంటే దాన్ని రిన్స్ చేసినప్పుడు రిమూవ్ అవుతుంది. ఫోర్త్ వన్, డీహైడ్రేషన్ అనేటటువంటిది అంటే ఫిక్సేటివ్ సొల్యూషన్ కానీ లేదా క్లీనింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ లేదా కొన్ని స్పెసిమెన్స్ కనుక ఉంటే అవి ప్రెసిపిటేట్ అయ్యి రిమూవ్ అవ్వడం కోసం ఇక్కడ మనం ఇథనాల్ని కానీ ఎసిటోన్ కానీ యూజ్ చేస్తాం. సో ఈ సర్జికల్ స్పిరిట్ అనేటటువంటిది యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డీహైడ్రేషన్, అందులో ఉన్న వాటర్ మస్ట్ బి రిమూవ్డ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటివి, శాంపుల్ అనేటటువంటిది డిస్ట్రాయ్ కాదు. సో శాంపుల్ అనేటటువంటిది అదర్వైజ్ ద శాంపుల్ విల్ డిస్ట్రాయ్. స్పెసిమెన్ అనేటటువంటిది మాత్రం మనకి కంప్లీట్గా స్పెసిమెన్ అనేటటువంటిది హై లెవెల్లో మనం ఎలా అయితే మౌంట్ చేస్తున్నామో సేమ్ అలాగే స్పెసిమెన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్న పార్టికల్స్ తీసుకుంటే ఈ మౌంటింగ్ దగ్గర ఏం చేస్తామంటే చార్జ్ అప్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తాం. ఇది కండక్టర్ మెటల్ అయాన్స్తో ఇది కోట్ అయి ఉంటుంది. సో లాస్ట్లో కోటింగ్ ఆఫ్ ది స్పెసిమెన్ లైక్ గ్రాఫైట్, నెక్స్ట్ క్రోమియము, టంగ్స్టన్, ఇరీడియము, ఆస్మియము, ప్లాటినము, గోల్డ్, పెలాడియం, ఎల్లో, ఈ గోల్డ్ పార్టికల్స్తో మనం దీన్ని ఎప్పుడైతే ఆ సబ్స్టాన్సెస్కి బైండ్ చేస్తామో దాన్ని ఏమని పిలుస్తామంటే స్పోటర్ కోటర్ అని పిలుస్తాం. ఇలా మనకి కంప్లీట్గా ఫైనల్ ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ గోయింగ్ టు ద అప్లికేషన్ దగ్గరికి వస్తే ఇక్కడ సెమ్ అప్లికేషన్స్ అనేటటువంటిది వెరీ మినిమల్. సో ఇవి మనకి జనరేటెడ్ డేటాని డిజిటల్ ఫామ్లో ప్రొడ్యూస్ చేస్తుంది, వెరీ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ని అండ్ టోపోగ్రఫికల్ ఇమేజెస్ని ఇవి మనకి ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఈ మెడికల్ అప్లికేషన్ దగ్గరికి వస్తే కమింగ్ టు ద బయలాజికల్లో కూడా ఇది వైరాలజీ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వైరస్ స్ట్రక్చర్ని, క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, ఇమేజెస్ కెన్ బి మేడ్ సర్ఫేస్ ఆఫ్ ది ఫ్రోజన్ మెటీరియల్స్, -196 టెంపరేచర్ దగ్గర ఉన్న ఫ్రోజన్ మెటీరియల్స్ని చెక్ చేయడానికి, 3D స్ట్రక్చర్స్ని 3D ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఫోరెన్సిక్లో ఉన్న పార్టికల్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇక్కడ మనకి సెమ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. అండ్ it is also useful for the extremely small microorganisms like insects, worms, spores, organic structures ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెమ్. సో ఇంతటితో మీకు మైక్రోస్కోప్స్ అనేటటువంటివి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక టాపిక్ ఉంది, అది రేడియో ఐసోటోప్. నేను మీకు మండే ఆన్వర్డ్స్ రేడియో ఐసోటోప్స్ పెడతాను. సో అంతటితో మీ సిలబస్ అనేటటువంటిది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. బయోస్టాటిస్టిక్స్ 5th యూనిట్ ఒకటే ఉంటుంది, అది 5th యూనిట్ మాత్రం మీకు ప్రవీణ్ సార్ చెప్తారు. దానికి సంబంధించిన క్లాసెస్ నెక్స్ట్ వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా నేను మీకు కంప్లీట్ నోట్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి నోట్స్ కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.